వెల్కమ్ టు TanuMytreyi. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో వెజ్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో ఎట్లా ఉంటుందో అదే విధంగా వస్తుంది. అయితే ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ఈ బిర్యానీ కోసం కావాల్సినవి క్యారెట్ ఒకటి మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఆలుగడ్డ ఒకటి పెద్దది, అది కూడా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. అలాగే బీన్స్ 6, కాలీఫ్లవర్ కొద్దిగా, ఆనియన్స్ తురుము కొంచెం. ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసిన ఆనియన్ ఒకటి పెద్ద సైజు తీసుకోవాలి. అలాగే కొద్దిగా జీడిపప్పు, కొత్తిమీర తురుము, అలాగే పుదీనా తురుము, పెరుగు 3 స్పూన్లు, కారం, మసాలాలు అంటే సాజీరా, ఎండుమిర్చి, లవంగాలు, ఇలాచి, అలాగే సాల్ట్, ధనియాల పొడి, పసుపు, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా మనం 2 గ్లాసుల బిర్యానీ రైస్ని కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని, ఆ ఆయిల్ వేడైన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ గోల్డెన్ కలర్ వచ్చే ఆనియన్స్ మనకి బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా ఫ్రై అయ్యాయి కదా, వీటిని ప్లేట్లో తీసుకుందాము. ఇప్పుడు అదే ఆయిల్లో క్యారెట్, ఆలు, బీన్స్, కాలీఫ్లవర్ వీటిని ఒకదాని తర్వాత ఒకటి వేసి 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకుందాము. తర్వాత జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా వేరే ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో సాజీరా, లవంగాలు, ఇలాచి, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకొని, అలాగే ఆనియన్స్ తురుము వేసి ఫ్రై చేయాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని, అందులో కారం ఒక 2 స్పూన్లు, బిర్యానీ మసాలా 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, పసుపు కొద్దిగా, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా, ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి మళ్ళీ మరొకసారి కలుపుకోవాలి. ఇందాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసిన వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, వీటిని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని మసాలా అంతా వీటికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మసాలా అంతా వీటికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేగించి పెట్టుకున్న జీడిపప్పు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. మనం 2 గ్లాసుల రైస్ తీసుకున్నాం కదా, దీనికి 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ముందుగా 1.5 గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు 1.5 గ్లాసు వాటర్ వేసుకున్నాను కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత సగం రైసు చుట్టూ వేసుకోవాలి. ఈ రైస్ చుట్టూ వేసుకున్నాం కదా, ఇప్పుడు చిటికెడు సాల్ట్, చిటికెడు గరం మసాలా పొడి, చిటికెడు పసుపు, చిటికెడు కారం, కొత్తిమీర, పుదీనా తురుము కొద్దిగా, మనం వేయించి పెట్టుకున్న ఈ ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొద్దిగా 1/2 స్పూన్ నెయ్యి వేసి చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. ఇప్పుడు మిగిలిన రైస్ కూడా వేసుకుందాము. మిగిలిన రైస్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవాలి. మనం ఫస్ట్ లేయర్కి ఎలా వేసామో అదే ప్రాసెస్లో రిపీట్ చేయాలి. ఇప్పుడు మిగిలిన 1.5 గ్లాసు వాటర్ వేసుకొని స్టవ్ ఇప్పుడు ఆన్ చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఓన్లీ 1 విజిల్తో మనకి బిర్యానీ రెడీ అవుతుంది. చూడండి, చాలా బాగా వచ్చింది కదా, పక్కా రెస్టారెంట్ స్టైల్లో గుమగుమలాడుతూ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది.
అలాగే మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.